హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయినాయా లేదా? మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే సూర్యుడు సెలవు తీసుకుని 2 రోజుల నుంచి అమ్మమ్మ గారింటికో, నానమ్మ గారింటికి వెళ్ళిపోయినట్టున్నాడు ఈయన అని అనుకుంటున్నాను నేనైతేనే. అంతలా ఉంది. ఎండమాట పక్కన పెడితే వాతావరణం అంతా చల్లగా ఐస్‌లా అయిపోయిందండి. ఇలాంటప్పుడు బట్టలు ఆరేయడం అనేది చాలా తలకిపోటు ఉంటుంది. ఇలాంటప్పుడనే కాదు, మామూలుగా అయినా సరే మనకి ఏంటంటే ఇల్లులనేవి చాలా దగ్గరగా ఉంటున్నాయి కదండీ ఇప్పుడు. ఎండ తగిలిన చోటేమో తీగలు కట్టలేం. తీగలు కట్టిన చోటేమో ఎండ తగలదు. పోనీ అలాగని ఇంట్లో తీగలు కడదామా అంటే, నా కూతురు లాంటి కోతి పిల్లలు ఉన్నాయనుకోండి, అవి పట్టుకొని ఆల్రెడీ కింద పడతారు. మగవాళ్ళ పీకలకి తగులుతూ ఉంటాయి. వాళ్ళు నడుస్తుంటుంటే గదుల్లోని. అప్పుడేమో వాళ్ళ చేత అక్షింతలు కూడా పడతాయన్నమాట. సో, అలాంటి తలకాయ పోట్లేమీ లేకుండా మా వారు నాకు ఈ మధ్యన ఈ స్టాండ్ కొనేసి నా మొహాన పడేశారు. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు దొరికిందనమాట అండి నాకు ఈ స్టాండ్. నిజంగా ఇది వచ్చిన దగ్గర నుంచి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే చచ్చి చెడి ఎండ తగిలిన చోట ఏదో రకంగా బట్టలన్నీ ఆరేసండ్రా అంటే పొరపాటున వర్షం వచ్చిందా, మనం పరుగు పరుగున వెళ్ళి తీసేసరికి సగం బట్టలు ఆరినవి కాస్త పూర్తిగా తడిచిపోతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ నేను బోల్డ్ ఫేస్ చేశానండి. చాలా తలకాయ పోటు వచ్చేది అసలు. ఇంకా షూస్ అది అయితే చెప్పనక్కర్లేదు. వాటిని పిల్లల్ని పెట్టి ఏడిళ్ళు తిప్పినట్టు ఎండ ఎక్కడ తగిలితే అక్కడికి మారుస్తూ ఉండాల్సి వచ్చేది. ఈ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి అలాంటి తలకాయ పోట్లు ఏం లేవు. 2 ట్రిప్పులు బట్టలు అంటే 7 కేజెస్ వాషింగ్ మిషన్లో 2 ట్రిప్పులు బట్టలు వేస్తే కంప్లీట్గా ఈ స్టాండ్ ఒక్కటి సరిపోతుందన్నమాట. షూస్ కూడా చూస్తున్నారు కదా, స్టాండ్కి పైన అలా పెట్టేస్తే మనకి అవి కూడా ఆరిపోతాయి. చాలా బాగా యూస్ఫుల్గా ఉందండి ఇది వస్తువు అయితే మాత్రము. పైగా మనకి ఆడవాళ్ళకి ఒక వస్తువు ఇచ్చామనుకోండి, దాన్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేస్తాం కదా. చూస్తున్నారు కదండి, మా ఇంటి చుట్టూ అయితే అసలు బోలెడు ప్లేస్ అయితే ఉంది, కానీ ఏమి ఉపయోగం. ఎండ అయితే మాత్రం ఎదురు గుమ్మంలో మాత్రమే తగులుతుంది అనమాట. అందుకని చెప్పేసి బట్టలు ఆరేసేసి అలా గుమ్మంలో ఎండలోకి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. అదేంటమ్మా ఇప్పుడే కదా అన్నావు, ఎండ లేదు ఏమీ లేదన్నావు అనుకోకండి. ఇది ఎండన్న రోజు తీసాను వీడియో. ఈ రోజైతే మాత్రం వాతావరణం ఒక్కసారి చూడండి ఎంత చల్లగా అంటే అసలు అంత చల్లగా ఉంది. టైం ఆల్మోస్ట్ 10:30 అయింది. అప్పటికి అలా ఉంది. చూస్తున్నారు కదా మా బుడ్డదే ఎలా కదిపేస్తుందో. పిల్లలు కూడా కదిపేయగలరు అనమాట. ఈ స్టాండ్ అంత తేలిగ్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.